అందరికీ నమస్కారం. వీక్లీ మార్కెట్ రివ్యూకి మీకు స్వాగతం. ఇందులో మార్కెట్స్ యొక్క లేటెస్ట్ ట్రెండ్స్ ఇంకా వచ్చే వీక్ లో కీ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ కి మ్యూచువల్ ఫండ్స్ 2025 అవుట్లుక్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో స్టిక్ అప్ టు ద ఎండ్. ఇయర్ ఎండ్ లో డిసెంబర్ బ్లూస్ మార్కెట్ ని గ్రిప్ చేశాయి. అక్టోబర్ మరియు నవంబర్ లో జరిగిన గెయిన్స్ తర్వాత మార్కెట్ షార్ప్ గా డౌన్ టర్న్ తీసుకుంది. దీనికి కీ హైలైట్స్ ఇవే. ఈ వీక్ లో నిఫ్టీ 24,800 దగ్గర స్టార్ట్ అయ్యి 23,600 కి స్లిప్ అవడం చూశాము. అప్రాక్సిమేట్లీ 1200 పాయింట్స్ ఫాల్. 200 DMA మళ్ళీ బ్రీచ్ అవడంతో ఇది ఓవర్సోల్డ్ కండిషన్స్ ని సిగ్నల్ చేస్తుంది. కానీ వీక్లీ చార్ట్స్ లో ఇంకా హోప్ ఉంది. సపోర్ట్ లెవెల్ స్టడీగా ఉండడంతో నిఫ్టీ జూన్ ఎలక్షన్ డే హై కన్నా పైన హోల్డ్ చేస్తే కరెక్షన్స్ ని మనం డీపర్ గా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు S&P 500 ఓవర్వ్యూ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ సివియర్ గా ఫాలో అయ్యాయి. S&P 500 ఈ వీక్ లో 2.4% ఫాల్ అయింది. ఫెడ్ 0.25% రేట్ కట్ చేసి 2025 లో ఇంకా 2 కట్స్ ఉంటాయని హింట్ చేయడంతో, కానీ మార్కెట్ లో 4 కట్స్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల సెల్ ఆఫ్ జస్టిఫై లాగా కనిపిస్తుంది. ఇప్పుడు గోల్డ్ ఓవర్వ్యూ. గోల్డ్ ఈ వీక్ లో 0.5% మైనర్ గా డిక్లైన్ అయ్యింది. వీక్ అవుతున్న USD INR ఎక్స్చేంజ్ రేట్ ఇప్పుడు 85 రూపీస్ దగ్గర ఉండి ఈ ఫాల్ ని ప్రొటెక్ట్ చేసింది. డాలర్ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. డాలర్ ఇండెక్స్ 2 సంవత్సరాల్లో హైయెస్ట్ లెవెల్ 108 కి పెరిగింది. ఇది ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి మెటల్ వరకు అవుట్ ఫ్లోస్ ని ట్రిగర్ చేసింది. US కి వచ్చే కొత్త ప్రెసిడెంట్ డాలర్ ని వీక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ వేరే గ్లోబల్ కరెన్సీస్ డాలర్ తో పోలిస్తే వాటి వాల్యూని లూజ్ అవుతున్నాయి. ఇది ఫైనల్ గా కరెన్సీ బ్యాటిల్స్ ని దారితీస్తుంది. ఇప్పుడు బెంచ్ మార్క్ ఇండెక్సెస్ ఓవర్వ్యూ చూద్దాము. ఈ వీక్ లో కీ ఇండెక్సెస్ ఎలా పర్ఫార్మ్ చేశాయో చూద్దాం. నిఫ్టీ నెక్స్ట్ 50 బిగ్గెస్ట్ లూజర్ గా ఎట్ 5.84% డౌన్ అయింది. నిఫ్టీ వచ్చేసి 4.7% డౌన్ అయింది. మిడ్ క్యాప్స్ 3.2% డ్రాప్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ సర్ప్రైజింగ్ గా స్టడీగానే ఉన్నాయి. ఈ వీక్ లో మోస్ట్లీ ఫ్లాట్ గా ఉన్నాయి. కానీ పాస్ట్ మంత్ లో స్మాల్ క్యాప్స్ 9.5% గెయిన్ చేసి ఒక సిగ్నిఫికెంట్ బ్రైట్ స్పాట్ లా నిలిచింది. ఇప్పుడు ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ చూసుకుందాం. నిఫ్టీ 11.5% అప్ ఉంది. మిడ్ క్యాప్స్ వచ్చేసి 29% అప్ ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ ప్యాక్ ని లీడ్ చేసి 34% గెయిన్ తో ముందు ఉన్నాయి. ఇప్పుడు సెక్టోరల్ ఓవర్వ్యూ. ఈ వీక్ లో చాలా సెక్టర్స్ లాసెస్ లో ఎండ్ అయ్యాయి. బిగ్గెస్ట్ లూజర్స్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, మెటల్స్, PSU బ్యాంక్స్ అండ్ కమోడిటీస్ ఉన్నాయి. 6 to 7% డౌన్ అయ్యాయి. ఫార్మా సెక్టర్స్ మాత్రం ఒక గెయినర్ గా 1.6% రైజ్ అయింది. పాస్ట్ మంత్ లో రియల్ ఎస్టేట్, IT మరియు ఫార్మా రిలేటివ్ గా రెసిలియంట్ గా ఉన్నాయి. కానీ ఎనర్జీ, ఆటో మరియు కమోడిటీస్ సఫర్ చేశాయి. ఇయర్ టు డేట్ చూసుకుంటే మీడియా మాత్రమే నెగటివ్ రిటర్న్స్ తో ఉన్నది. ఫార్మా, IT, రియల్ ఎస్టేట్ సెక్టర్స్ స్ట్రాంగ్ మొమెంటం చూపించాయి అండ్ ట్రెండ్ ఫాలోయింగ్ ఇన్వెస్టర్స్ కి ఫోకస్ అవ్వచ్చు. ఇప్పుడు వచ్చే వారం ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ గ్లోబల్ అప్డేట్స్. UK GDP గురించి మాట్లాడుకుందాం. ఫైనల్ Q3 నంబర్స్ స్లోయింగ్ గ్రోత్ ని కన్ఫర్మ్ చేశాయి. US జాబ్ లాస్ క్లెయిమ్స్ December 26న రిలీజ్ అవుతుంది. రీసెంట్ ఇంక్రీజ్ తర్వాత లేబర్ మార్కెట్ స్టేట్ ని చూపించడానికి డేటా వస్తుంది. ఇప్పుడు ఇండియా ఫోకస్. ఫారెన్ రిజర్వ్స్ ఎర్లీ డిసెంబర్ లో జరిగిన డిప్ తర్వాత చేంజెస్ ని ట్రాక్ చేయడానికి ఫ్రెష్ డేటా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు IPO వాచ్ చూద్దాము. IPOలో యూనిమెక్ ఏరోస్పేస్ IPO December 23న రిలీజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 745 రూపీస్ టు 785 రూపీస్ ఉంది. ₹500 crores ని రేజ్ చేయడానికి టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు స్టోరీ ఆఫ్ ద వీక్. ద అవుట్లుక్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ 2025 గురించి మాట్లాడదాం. ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 2024 లో ఒక పెద్ద మైల్ స్టోన్ రీచ్ అయింది. నవంబర్ కి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 68.08 lakh crores కి చేరి డిసెంబర్ 2023 తో కంపేర్ చేస్తే మ్యాసివ్ 17.3 lakh crore గ్రోత్ కనిపించింది. ఫర్ ద ఇయర్ 2025 లో 72 lakh న్యూ ఇన్వెస్టర్స్ జాయిన్ అవడంతో టోటల్ కౌంట్ వచ్చేసి 5.18 crore కి రీచ్ అయింది. అక్టోబర్ మరియు నవంబర్ లో 25,000 crore పర్ మంత్ ని SIP క్రాస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ లో ఉన్న సర్జ్ కి మెయిన్ రీజన్ యాక్టివ్ SIP అకౌంట్స్ కూడా ఒక సంవత్సరంలో 2.7 crore పెరిగి టోటల్ గా 10.23 crore కి రీచ్ అయ్యాయి. అక్టోబర్ లో జరిగిన 7% కరెక్షన్ అయినా రీటైల్ ఇన్వెస్టర్స్ స్టడీగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు డిసెంబర్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్ కి బ్యాక్ బోన్ లా నించున్నారు. ఇండియా గ్రోత్ కి ఇప్పుడు మెయిన్ డ్రైవర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ లింక్స్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఈ సెక్టర్ ని హైయర్ గవర్నమెంట్ స్పెండింగ్ మరియు రైజింగ్ కన్జంప్షన్ సపోర్ట్ చేస్తున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ఎకనామిక్ అన్సర్టనిటీస్ లాగా గ్లోబల్ ఛాలెంజెస్ ఉన్నా కూడా ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ రెసిలియన్స్ చూపించింది. ఈ సాలిడ్ ఫౌండేషన్ తో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 2025 లో ఇంకా ఎక్కువగా గ్రోత్ చూపిస్తుంది అండ్ ఇన్వెస్టింగ్ కోసం ఇంకా మంచి ఛాన్సెస్ ఈ ఇయర్ లో కూడా వస్తాయి. క్లోజింగ్ థాట్స్. ఇయర్ ఎండ్ లో మార్కెట్స్ కన్సాలిడేట్ గా కనిపిస్తున్నాయి.
కానీ గుర్తుపెట్టుకోండి, వాలటాలిటీ గేమ్ లో ఒక పార్ట్ మాత్రమే. పేషెన్స్ గా ఉండండి, లాంగ్ టర్మ్ పిక్చర్ మీద ఫోకస్ చేయండి అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకోండి. నెక్స్ట్ వీక్ వరకు హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.